ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందము 26వ అధ్యాయము 25వ శ్లోకం నుంచి చర్చించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ శ్లోకంలో సహస్రశీర్షం సాక్షాత్ యమనంతం ప్రచక్షతే సంకర్షణాఖ్యం పురుషం భూతేంద్రియ మనోమయం. ఇది చతుర్వ్యూహం యొక్క విస్తార రూపానికి సంబంధించిన భగవంతుడైన కృష్ణ చతుర్వ్యూహ విస్తార రూపానికి సంబంధించిన వివరణ ఇక్కడ వ్యక్తీకృతం చేయబడింది. అద్వైతమచ్యుతమనాదిమనంత రూపం బ్రహ్మ సంహితలో చెప్పబడినటువంటిది. అనంత రూపం కృష్ణుడు విస్తరిస్తూ ఉన్నాడు. ఆ విస్తరణలో మొట్టమొదటి విస్తారం ఇది. మొట్టమొదటి విస్తారం ఏమిటి? కృష్ణుని విస్తారం బలరాముడు. నాయం ఆత్మ బలహీనేన లభ్య. ఉపనిషత్తులో ఈ విషయం స్పష్టీకరించబడింది. ఆత్మకు సంబంధించిన పరిజ్ఞానాన్ని బలదేవుడి కృప లేకుండా మనం అవగతం చేసుకోలేము. బలదేవ, బలరామ కొన్నిసార్లు భౌతికమైన శక్తిగా అపోహపడతారు. అందుకని కొంతమంది అంటూ ఉంటారు, భౌతికమైనటువంటి శక్తి లేకుండా ఎవరు భగవంతుణ్ణి పొందలేరు అని. అది సత్యం కాదు. బలహీనేనా అంటే ఎవరైతే బలరాముడి చేత, నిత్యానంద మహాప్రభు చేత కృపని పొందని వారు బలహీనేనా. అలాంటి వ్యక్తులు భగవంతుడైన కృష్ణుకి సంబంధించిన పరిజ్ఞానాన్ని అవగతం చేసుకోవడంలో ఎలాంటి ఆధ్యాత్మిక పురోగతిని సాధించలేరు. అది బలహీనేనా అంటే నిజమైన అర్థం. బలహీనేనా అంటే బలరాముడి యొక్క కృప లేకుండా. బలరాముడు గురుతత్వానికి ప్రాతినిధ్యం వహిస్తారు. బలరాముడు కలియుగంలో నిత్యానంద మహాప్రభుగా ప్రకటితమయ్యారు. బలహీనేన లభ్య అంటే ఏ రకమైనటువంటి భౌతిక శక్తి లేకుండా అని కాదు. నిత్యానంద మహాప్రభు యొక్క కృపని పొందాలి. కటీమోహాన్ నిత్యానంద మహాప్రభు వద్య కరుణ సింధు కటీయమోహాన్ దుర్లభ కృష్ణ ప్రేమ కరే జరేతారే జన. ఇలా ఒక శ్లోకం ఉంది, ఒక కీర్తన ఉంది. కృష్ణుని యొక్క మొట్టమొదటి విస్తార రూపం బలరాముడు. బలరాముడి నుంచి మొట్టమొదటి చతుర్వ్యూహములు ప్రకటితమవుతాయి. వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న. సంకర్షణుడు భూతేంద్రియ మనోమయం, దేవాది దేవుడైన కృష్ణ యొక్క విస్తార రూపం. 5 మూలకాలు ఏవైతే ఉన్నాయో భూత, ఇంద్రియ, ఆ తర్వాత 10 ఇంద్రియాలు, మనస్సు. అదేవిధంగా సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడాను మనస్సు, బుద్ధి, అహంకారము వీటికి అధిపతులు. సంకర్షణాఖ్యం పురుషం సహస్ర శీర్షం అనంతం. అనంత మీరు చక్కని చిత్రాన్ని చూసుంటారు. నారాయణుడు అనంత శయనుడే ఉండదాన్ని, అనంత శేషుడి మీద పవలించి ఉండడాన్ని. అనంత చతుర్దశి వ్రతాన్ని చేస్తారు కదా. నరసింహ చతుర్దశిలాగే అనంత చతుర్దశి వ్రతం అండి. వైష్ణవులకి విభిన్నమైనటువంటి పండుగలు ఉన్నాయి.
ఆవిర్భావ దినోత్సవం, అంతర్ధాన దినోత్సవం, వైష్ణవుని, అలాగే విష్ణు యొక్క ఆవిర్భావ, తిరోభావ దినోత్సవాలు. ఎలాగైతే సూర్యోదయము, సూర్యాస్తమయం అయినట్టుగా. సూర్యాస్తమయం అయిందనుకోండి, సూర్యాస్తమయాన్ని ఓహ్! సూర్యుడు వెళ్ళిపోయాడు అంటే సూర్యుడు చనిపోయాడని కాదు. సూర్యుడు నశించిపోయాడని కాదు. కొంతమంది తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు పూర్వాశ్రమంలో ఇలాంటి భావన కలిగి ఉండేవారు. రాత్రిపూట సూర్యుడు చనిపోతాడు అని. కానీ అది సత్యం కాదు. మన పరిమితమైనటువంటి ఇంద్రియాలకి, మన పరిమితమైన కళ్ళకి సూర్యుడు కనిపించడు. అదే విధంగా దేవాది దేవుడి యొక్క ఆవిర్భావము, అంతర్ధానం కూడా అలాగే. దేవాది దేవుడు అంతర్ధానమయ్యారు అంటే చనిపోయారు అనో, నశించిపోయారనో కాదు. మన కన్నులకి కనిపించకుండా అదృశ్యమయ్యారు. హ్మ్. ఆ! పరిగెడుతున్న గుర్రంలాగా. అలా పరిగెడుతోంది గుర్రం అనుకోండి. వేగంగా పరిగెడుతుంది. అది మన ద్వారం ముందుకో, కిటికీ ముందుకో వచ్చినప్పుడు అది కనబడుతుంది. క్షణంలో అది వెళ్ళిపోతుందలా. పరిగెడుతోంది కదా! అది కనబడదు. గుర్రం నశించిపోడది. అలా పరిగెడుతున్నటువంటి గుర్రము మన కళ్ళకి కనబడలేదు. అదే విధంగా భగవంతుని యొక్క అవతారాలన్నీ కూడాను అనంతమైనటువంటివి. వాటికి పరిమితి లేదు. అపరిమితమైనటువంటి అవతారాలు. అవన్నీ కూడాను ఈ అనంత శేషుడు. సహస్ర శేషం అనంత. క్షీరోదక సాయి విష్ణు. హ్మ్. చైతన్య చరితామృతంలో దీనికి సంబంధించిన వివరణ ఇవ్వబడింది. భగవంతుని యొక్క అవతారాన్ని కూడాను అభివర్ణించడం సాధ్యం కాదు. అవి ఎలా ప్రకటితమవుతాయి అనేటువంటిది వ్యక్తీకరించబడింది. వేదశాస్త్రాల్లో ముఖ్యంగా చైతన్య చరితామృతంలో ఈ వ్యక్తీకరణ విభాగాన్ని వివరించడం జరిగింది. శిల ప్రభుపాదుల వారు చైతన్య చరితామృతాన్ని మనకు అందించారు. దాంట్లో అనంతుడి గురించినటువంటి వివరణ ఇవ్వబడింది. ఎన్నో రకాలైనటువంటి అవతారాల గురించి మనం అధ్యయనం చేస్తాం భగవంతుని అవతారాలు. మన్వంతర అవతారము, మనో అవతారం కదా! 5,40,000 మన్వంతర అవతారాలు. బ్రహ్మ యొక్క జీవన కాలంలోని మన్వంతర అవతారం. భాగవతంలో చెప్పబడింది భగవంతుని యొక్క అవతారాలు అలా వ్యక్తీకృతమవుతూ ఉంటాయి. ఎలాగా? సముద్రంలోని అలలలాగా ప్రకటితమవుతూనే ఉంటాయి. నదులలో, సముద్రాల అలలు చూడండి. సముద్రంలో అలలు ఎప్పుడు కూడా అలా వస్తూనే ఉంటాయి. అదే విధంగా అలా ప్రకటితమైన అలల్ని మనం లెక్కించగలమా? అదే విధంగా భగవంతుని అవతారాలు కూడా అలా ప్రకటితమవుతూనే ఉంటాయి. కొన్ని ముఖ్యమైన అవతారాలు మనం లెక్కిస్తాం. వాటికి ప్రార్థనలు చేస్తాం. మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము, నరసింహావతారము, వామనావతారము, పరశురామ అవతారము, రామచంద్రుని అవతారము, బలరాముడి అవతారము, బుద్ధావతారము. బుద్ధుడు కూడాను అవతారాలలో ఒక అవతారము భగవంతుడు. కేశవధూత, బుద్ధ శరీర, జయ జగదీశ హరి. జయదేవుడి అష్టపదుల్లో మనం నేర్చుకుంటాం. జయదేవ గోస్వామి తన ప్రార్థనలో, దశావతార ప్రార్థనలో వ్యక్తీకరిస్తారు. ముఖ్యమైన 10 అవతారాల గురించి మాట్లాడతారు. కేశవద్వీత, మీన శరీర, జయ జగదీశ హరి. ప్రళయ ప్రయోది జలే ధృతవనసి వేదం విహిత వహిత్ర చరిత్రమకేదం
కేశవధృత మీన శరీరా జయ జగదీశ హరే. అదేవిధంగా కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం. తవ కర కమలవరే నకా అద్భుత శృంగా దళిత హిరణ్యకశపూర్ తను భృంగా కేశవద్రీత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే. అలాగే వామనావతారాన్ని అభివర్ణిస్తారు. ఈ అవతారాలన్నింటికి మూలం ఎక్కడి నుంచి వస్తుంది? సంకర్షణుడు అద్వైతం అచ్యుతం అనాది అనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయౌవనం చ. కృష్ణుడు ఆది పురాణ పురుషుడు, అన్నింటికి మూలము కృష్ణుడైతే అహం సర్వస్వ ప్రభో మత్త సర్వా ప్రవర్తతే. అహం సర్వస్వ ప్రభువో భగవద్గీత 10వ అధ్యాయంలో 8వ శ్లోకం శ్రీకృష్ణ భగవానుడు వ్యక్తీకరిస్తున్నాడు. అవతారాలన్నీ కూడా కృష్ణుడి నుంచే ప్రకటితమవుతున్నాయి. కృష్ణుడు అవతారి, అన్ని అవతారాలకి మూలము కృష్ణుడు. అనంత కోటి అవతారాలు ఉన్నాయి. అవి తరంగాలలాగా, సముద్ర తీర తరంగాల్లాగా అలా ప్రకటితమవుతున్నాయి. నీ అన్నింటికి మూలం ఎవరు? కృష్ణుడు. అందుకని కృష్ణుడు భగవద్గీతలో దాన్ని స్పష్టీకరిస్తున్నాడు. అహం సర్వస్వ ప్రభో మత్త సర్వా ప్రవర్తతే. అవతారాన్ని కూడా నా నుంచే ప్రకటితమవుతున్నాయి. అందుకని ఇతి మత్తా భజంతే మాం బుధాభావ సమాన్విత. అందుకని కృష్ణుడు ఏమన్నాడు? కేవలం నన్ను ఆరాధిస్తే, కృష్ణుని ఆరాధిస్తే, కృష్ణుడు దాన్ని ఆజ్ఞాపిస్తున్నాడు నిజానికి. మాం ఏకం, కృష్ణుడిని ఆరాధిస్తే అన్ని అవతారాలు, దేవతలు అందరూ ఆరాధించబడతారు. యథాతరోర్మూల నిశేషణేన ఉత్పెంతి తత్స్కంద భుజోపాక్ష దైవ సర్వాహం అచ్యుతేజ్య. అచ్యుతేజ్య, అచ్యుత కృష్ణుడు. కృష్ణుని ఆరాధిస్తే అన్ని అవతారాలు ఆరాధించబడతాయి, దేవతలందరూ ఆరాధించబడతారు. శ్రీల ప్రభుపాదుల వారు దీనికి సంబంధించి అనేక పర్యాయాలకు ఉదాహరణ చెప్తారు. వృక్షమంతా కూడాను, వృక్షాన్నంతా కూడాను రక్షించబడాలి అంటే ఏం చేయాలి? దాని వేళ్ళకి నీటిని అందిస్తే వృక్షమంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. అందుకని మనము చెట్టుకు నీళ్లు పోయమంటే వాటి ఆకులకి, కాండాలకి, పువ్వులకి పోయము. వాటికి కావలసినటువంటి ఆహారాన్ని వేళ్ళకి అందిస్తే అంతా కూడా చేరుకుంటుంది. అదేవిధంగా నోటికి ఆహారాన్ని అందిస్తే పొట్ట నింపామనుకోండి, శరీరంలోని విభిన్నమైన భాగాలన్నీ కూడా శక్తిని పుంజుకుంటాయి. అదేవిధంగా కృష్ణుడు ఏమంటున్నాడు? మామేకం శరణం వ్రజ. కేవలం కృష్ణుని మాత్రం శరణాగతి పొందితే ఇతర దేవతల్ని ఆరాధించవలసినటువంటి బాధ్యతలు, ఇతర అవతారాల్ని ఆరాధించవలసినటువంటి బాధ్యతలు, అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి మనం నిర్దేశితం చేయబడినవన్నీ కూడా పరిపూర్ణమైపోతాయి. చూడండి, అన్ని రకాల అవతారాల్ని ఆరాధించడం సాధ్యం కాదు. దేవతలందరినీ కూడా ఆరాధించడం సాధ్యం కాదు. దేవతలు కానివ్వండి, అవతారాలు కానివ్వండి,
ఈయన దేవతలందరూ కూడాను ఏమని చెప్పబడ్డారు? భగవంతుడైన కృష్ణుని యొక్క విభిన్నమైనటువంటి అంగాలు. కృష్ణుడికి శరణాగతి పొందినట్టయితే సంకర్షణుడికి కూడాను సంకర్షణుడు కూడా కృష్ణుడి నుంచి ఆవిర్భవిస్తున్నాడు. అందరూ కూడా ఆరాధించబడతారు. అతి సులభంగా కృష్ణుని ఆరాధించవచ్చు. కష్టతరమైన కార్యం కాదు. మన శరణాగతి విధానాన్ని కృష్ణుడు మనం ఎలాగా అత్యంత పేదవాళ్ళైనా సరే కృష్ణుని శరణాగతి పొందవచ్చును. ఆరాధనని కృష్ణుడు స్వీకరిస్తున్నాడు. అహైతుకై అప్రతిహత. భగవంతుడైన కృష్ణుని యొక్క భక్తులు కావాలి అంటే భౌతికమైన వస్తువులేవి కూడాను, భౌతికమైన స్థితులేవి కూడాను ఆటంకపరచలేవు. అహైతుకై అప్రతిహత. అప్రతిహత అంటే ఎలాంటి భౌతికమైన ఆటంకాలు లేకుండా, ఎలాంటి స్థితిలో ఉన్న జీవన పరిస్థితిలో ఉన్న వ్యక్తులైనా కూడా, స్త్రీయో వైశ్యస్తథా శూద్ర తే పాపయోనినా తేప్యంతి పరం గతిం. కృష్ణుడు అందరి ఆరాధనని స్వీకరించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. అందరూ కృష్ణుని ఆరాధించవచ్చును. కృష్ణుడు ఒక ప్రత్యేకమైన వర్గానికి, లేకపోతే వర్ణానికి, మతానికి, దేశానికి చెందినవాడు కాదు. కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ స్పష్టంగాను, సర్వయోనేషు కౌంతేయ సంభవంతి మూర్తయోయ. అన్ని జీవుల జీవనము, ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయో జగత్తులో 84 లక్షల యోనులు అని చెప్పుకున్నాం కదా. అహం బీజ ప్రదాపిత, అవన్నిటి కూడా మూలము నేను, బీజము నేను. నేను బీజ ప్రదాతను, తండ్రిని. అందుకని అందరూ కూడా ఆరాధించడానికి కృష్ణుడు అందుబాటులో ఉన్నారు. కృష్ణుని ఆరాధించినట్టయితే జగత్తునంతా ఆరాధించిన వాళ్ళం అయిపోతాం. దేవతలు, పూర్వీకులు, పెద్దలు, పిన్నలు, అన్ని రకాల ఆరాధనలు దాంట్లో మిళితమైపోయినాయి. ఒకవేళ వ్యక్తులకి విభిన్నమైన దేవతల్ని ఆరాధించేటువంటి మనస్తత్వం ఉందనుకోండి, భగవంతుని యొక్క అవతారాల్ని ఆరాధించే మనస్తత్వం ఉందనుకోండి, ఎన్నైనా ఆరాధిస్తారు. అనంత కోటి అవతారాలు ఉన్నాయి. ఎన్ని తెలుసు మనకి? అందుకని సర్వార్హానం అచ్యుతేజ్య. కృష్ణుని ఆరాధిస్తే అందరూ ఆరాధించబడతారు. అప్పుడు అన్ని రకాల బాధ్యతలు మనకి వీళ్ళకి చేయాలి, వాళ్ళకి చేయాలి. చాలా మంది చెప్తూ ఉంటారు, భక్తిని స్వీకరించడానికి మా బాధ్యతలు అడ్డొస్తున్నాయి. భక్తిని స్వీకరిస్తే ఆ బాధ్యతలన్నీ పరిపూర్ణమైపోతాయి. నిజానికి మనకి ఎన్నో రకాలైనటువంటి బాధ్యతలు ఉన్నాయి కదా. మనుష్య జన్మ పొందినప్పుడు ఎంతమందికి రుణపడి ఉంటామో అనేటువంటిది వ్యక్తీకరించబడింది. దేవతలందరూ కూడాను విభిన్నమైన శక్తులు మనలో ప్రకటితమవడానికి కారణభూతమవుతారు. వాళ్ళచే అందించబడిన శక్తిచే మనం నిర్వహించబడతాం. నా శరీరంలోని ప్రతి అవయవాన్ని ఒక దేవత కారణభూతం. మన శరీరంలో ఒక అవయవం నిర్వహించబడాలి. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క అధినేత ఉన్నారు. ప్రత్యేక దేవత. కనురెప్పలు కొట్టుకోవడం ఉంది కదా, అది కూడా నియంత్రించబడుతుంది. మనం విపరీతమైనటువంటి ఆధీనంలో ఉన్నాం. మనం అనుకుంటాం నేను స్వతంత్రుడిని. కాదు. ఇలాగా ప్రతిదానికి కూడా శరీరంలో ప్రతి అవయవానికి ఒక అధినేత ఉన్నారు కాబట్టి, మన శరీర అవయవం నిర్వహించబడడానికి కారణభూతం అవుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మనము రుణపడి ఉంటాం. ఎలాగైతే చూడండి, భౌతిక జగత్తులో ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంటాం. ఏ దేశంలో ఉంటే ఆ దేశం యొక్క ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంటాం. ఆ ప్రభుత్వానికి కొన్ని బాధ్యతలు నిర్వర్తించాలి. ఉదాహరణకి
పన్నులు కట్టడము కదా! ఆదాయ పన్ను ఖర్చు పెడితే కొన్న ప్రతి దాని మీద కూడాను సేల్స్ టాక్స్ అంటారు చూడండి. అమ్మకపు పన్ను. యాక్చువల్‌గా దాన్ని సేల్స్ టాక్స్ అనకూడదు. ఏమనాలి కదా! కొనడానికి వినియోగించేది. అమ్మకం పన్ను కాదు. కొనడం పన్ను అనాలి దాన్ని. పర్చేజ్ టాక్స్. అమ్మేవాడికి సేల్స్ టాక్స్ వాడెలాగో కడతాడు. మళ్ళీ మనం ఏం కట్టాలి? పర్చేజ్ టాక్స్. హ్మ్. వాళ్ళు కూడా. అదే విధంగా ప్రభుత్వానికి ఎలాగైతే మనము పన్నులు కట్టి మన బాధ్యతను నిర్వర్తిస్తున్నామో, అదే విధంగా దేవతలకు కూడాను మనము రుణపడిపోయి ఉన్నాం. అలాగే మనం చెప్పుకుంటాం కదా! ఋషులకు కూడా రుణపడి ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు పరిజ్ఞానాన్ని అందించారు వేదశాస్త్రాలన్నీ కూడా. వ్యాసదేవుడు వేదాలన్నీ కూడాను పుస్తక రూపంలో మనకు అందించాడు. శ్రీమద్ భాగవతాన్ని అందించింది వ్యాసదేవుడు కదా! మనం దాన్ని చక్కగా అధ్యయనం చేస్తున్నాం. తద్వారా పరిపూర్ణమైన పరిజ్ఞానాన్ని స్వీకరించగలుగుతున్నాం. ఆ విధంగా వ్యాసదేవుడు ఋషులందరికీ కూడా రుణపడి ఉన్నాడు. మన చుట్టూ ఉన్న జీవులకి మనం రుణపడి ఉన్నాం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, హ్మ్, దేశవాసులకి, ఇతరులకి. దేవర్షి భూతాప్త జంతువులకు కూడా రుణపడి ఉన్నాం. జంతువుల నుంచి కూడా మనం రకరకాలైనటువంటి సేవలను స్వీకరిస్తాం కదా! గోవు పాలిస్తుంది. ఒంటె బరువులు మోస్తుంది. గాడిద కూడా బరువులు మోస్తుంది. ఇలాగ మీరు ఒక్కొక్క జంతువును చూసినట్టయితే అనేక రకమైన జంతువులు. దేవర్షి భూతాప్త నృణం. సామాన్య జనులు వాళ్ళకి కూడా మనం రుణపడి ఉన్నాం. ఎన్నో రకాలైనటువంటి రుణాలున్నాయి మనకి. దేవర్షి భూతాప్త రుణం పితॄణం. పితృవులు మన వంశానికి చెందినటువంటి తండ్రి, తాత, ముత్తాత, వాళ్ళ తండ్రి మొత్తం వంశానికంతా కూడా రుణపడి ఉన్నాం. ఏ కుటుంబంలో మనం జన్మిస్తే ఆ వంశానికి రుణపడి ఉన్నాం. ఈ విధంగా వేదశాస్త్రాల ప్రకారంగా మనము అనేకులకు రుణపడి ఉన్నాం. వీళ్ళందరినీ సంతృప్తిపరచవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఎలాగైతే ప్రభుత్వానికి పన్ను ద్వారా మన బాధ్యతను నిర్వర్తిస్తాం కదా! ప్రభుత్వం మనకి అనేక రకమైన సదుపాయాల్ని కల్పిస్తుంది. వాటన్నింటికి పరిహారంగా మనం పన్నులు అందజేస్తాం. మనం పన్ను కట్టకపోతే నేరం అవుతుందది కదా! అదే విధంగా ఇంద్రుడి నుంచి, చంద్రుడి నుంచి, దేవతల నుంచి రకరకాలైనటువంటి సూర్యుడి నుంచి అందరి దేవతల నుంచి మనం రకరకాలైనటువంటి లబ్ధులని పొందుతున్నాము. ఇంద్రుడి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. హ్మ్. చంద్రుడి నుంచి చక్కని చల్లదనము, దాంతో పాటు పళ్ళు, ఫలాలు, వృక్షాలు అభివృద్ధి చెందాలి అంటే చంద్రకాంతి అవసరం. అలాగే సూర్యకాంతి అవసరము. వేడి మరియు వెలుతురు రెండింటిని ప్రసాదిస్తుంది. వీళ్ళందరికీ కూడా మనం రుణపడి ఉన్నాం తప్పకుండాను. కానీ కృష్ణుడిని శరణాగతి పొందినట్టయితే అన్ని రకాల రుణాల నుంచి మనం ముక్తులమవుతాము. కృష్ణుడు చెప్తున్నాడు. అహం త్వాం సర్వ పాపీభ్యో మోక్షయిష్యామి మాస్టర్. నువ్వు మన పన్నులు కట్టకపోతే శిక్షార్హులమవుతాం. అది పాపం. అదే విధంగా అనేక రకమైన జీవులకి, దేవతలకి, సాధువులకి రుణపడి ఉన్నాం. చూడండి ఎన్ని రకాల లబ్ధులు పొందుతున్నాం వీళ్ళందరి దగ్గర నుంచి మనం. కానీ మనం కృష్ణుని శరణాగతి పొందినట్టయితే శరణం శరణ్యం గతో ముకుందం.
శరణం శరణ్యం ముకుందం పరిహృత్య కర్తం. మిగిలిన కర్తవ్యాలన్నీ పక్కన పెట్టేసి కేవలం కృష్ణుని శరణాగతి పొందినట్టయితే అందరి రుణాలు తక్షణం తీరిపోతాయి. నాయం కింకరోన నచరాన్ చరాజన్. మనం వీళ్ళందరికీ రుణపడి ఉన్న వీళ్ళందరికీ సేవ చేయాలి. కానీ ముకుందుని శరణాగతి పొందినట్టయితే దేవర్షి భూతాప్తరణం పితృణం నకింకరోన్యాం ऋणींच राजन् सर्वात्मनाया शरणं शरण्यं गतो मुकुन्दं परिहारं कृतं. ఎన్నో రకాలైనటువంటి కర్తవ్యాలు, బాధ్యతలు, రుణాలు మన మీద ఉన్నాయి. కానీ కృష్ణుని శరణాగతి పొందినట్టయితే అందరి రుణాలు తక్షణం తీరిపోతాయి. కృష్ణుని యొక్క మరో నామం ముకుందుడు. గతో ముకుందం శరణం పరిహర్త్య కర్తం. గతః శరణం శరణ్యం ముకుందం. ముకుందుడు ముక్తి, ఆనంద. ముక్తిని పొందిన తరువాత వ్యక్తులు ఆనందమయోభ్యాస. వేదాంత సూత్రం కదా. నిజమైనటువంటి ప్రాకృతికమైనటువంటి ఆనందము, ఆనందంగా ఉండేటువంటి మనస్థితి ఆనందమయోభ్యాస. సచ్చిదానంద విగ్రహ. ప్రాకృతికంగా మనమంతా కూడా ఆనందమైన. కృష్ణుడు మాత్రమే కాదు, భగవంతుడు కదా కృష్ణుడు మాత్రమే కదా ఆనందంగా ఉండేది. మనం కూడా కృష్ణుని యొక్క అంశాలుగా మనం కూడాను ఆనందమయమైన స్థితిలో ఉండేవాళ్ళం. ఆనందమయము అనేటువంటిది కేవలం కృష్ణుడికి మాత్రమే చెందినటువంటిది కాదు. కృష్ణుడు ఆనందాన్ని, క్లాదిని శక్తి. గోపికలతో కృష్ణుడు నృత్యం చేస్తున్నప్పుడు, గోపబాలకులతో ఆడుకుంటున్నప్పుడు, యశోదామాతతో బాలక్రీడలు చేస్తున్నప్పుడు అనుక్షణం కూడా కృష్ణుడు ఆనందమయ స్థితిలో ఉన్నాడు. ఆనందమయోభ్యాస. ఈ ఆనందాన్ని మనం అనుభూతి చెందాలి అంటే, ఈ ఆనందాన్ని, అనుభూతిని ఇవ్వడం కోసమని కృష్ణుడు అనేక విస్తార రూపాల్లో ప్రకటితమవుతాడు. స్వయాంశ పురుషావతారాలు, విభిన్నాంశ మనమంతా జీవాత్మలవి. నిజంగా ఆనందమయ, నిజమైన ఆనందమయ అంటే కృష్ణుడు చూడండి, ఏకం బహుశ్యాం. ఒకడే కృష్ణుడు విభిన్నంగా విస్తరించారు. అందుకనే కృష్ణుడు ఏకము, అంతా ఒకటే, నేను ఒకటే, కృష్ణుడు ఒకటే అయినటువంటి మూర్ఖపు వాదన, నిరాకారవాదన, మూర్ఖపు సిద్ధాంతము సరికాదు. నిరాకారవాదులు కూడా అంగీకరించేది ఏమిటి? భగవంతుని అంగీకరిస్తారు, ఏకత్వము. శ్రీల ప్రభుపాదుల వారు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సమాఖ్యని స్థాపించారు, హరే కృష్ణ ఉద్యమాన్ని. మనలో అనేక మంది భక్తులు ఉన్నారు, అనేక మంది ప్రభుపాదుల వారి శిష్యులు ఉన్నారు, అనేక మంది సేవకులు ఉన్నారు. కానీ కృష్ణ భక్తి, హరే కృష్ణ ఉద్యమము ఒకటి. అంటే శ్రీల ప్రభుపాదుల వారిచే నిర్మితం చేయబడినటువంటి హరే కృష్ణ ఉద్యమంలోని వ్యక్తులంతా కూడాను ఏకైక కార్యక్రమం మీద ఒకే ఒక కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. ఏంటది? కృష్ణ భావాన్ని ప్రచారం చేయడం అనే కార్యక్రమం. ఆ విధంగా ఒకటే
కానీ అందరూ ఒకటే కాదు. అందరూ చాలా మందున్నారు కదా! ఒక విధంగా వాళ్ళంతా ఒకటే. లక్ష్యం ఒకటే. ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నారు. అంత మాత్రంతో వాళ్ళంతా ఏకమైపోయి ఒక వ్యక్తిగా మారిపోయారని, అంతా కలిసిపోయారని, ఒకే వ్యక్తి ఉన్నాడని కానీ, వాళ్ళ వ్యక్తిత్వాలు నశించిపోయాయని కానీ హ్మ్. కాదు. వారి వ్యక్తిత్వాలు ఎప్పుడూ అలాగే ఉంటాయి. కానీ వాళ్ళంతా ఒకటే. ఏంటి? లక్ష్యం ఒకటే. శీల ప్రభుపాదుల వారి ప్రబోధనలు, ప్రభుపాదులచే స్వీకరించిన ప్రబోధనలన్నీ కూడాను ప్రభుపాదుల వారి అనుజ్ఞ ప్రకారంగా కృష్ణ భావనని జనులందరికీ పంపించడం. కృష్ణుడు, కృష్ణుని భక్తులు. కృష్ణుని సంతృప్తిపరచడమే కృష్ణ భక్తుల యొక్క లక్ష్యం. అదేవిధంగా కృష్ణుడు తన భక్తుల పరిరక్షణ బాధ్యతను స్వీకరించారు. ఇదంతా కూడా ఒకటే. అంత మాత్రం చేత మన వ్యక్తిత్వం నశించిపోతుందని కాదు. వ్యక్తిత్వం లేకుండా ఆనందాన్ని అనుభూతి చెందలేము. మేమంతా ఒకే చోట కూర్చున్నామనుకోండి, భజన క్రియలో నిమగ్నమైనప్పుడు మన సేవ ఒకటే. మనమంతా చేస్తున్న సేవ ఒకటే. కానీ మనమంతా మనంగానే ఉన్నాం. అందరూ ఏకీకృతమైనప్పుడు సరస సంభాషణ చేసుకోవచ్చును. ఆనందకరమైనటువంటి హాస్యోక్తులు చెప్పుకోవచ్చును. విభిన్నమైన ప్రసాద వితరణ చేయవచ్చును. విభిన్నమైనటువంటి పదార్థాలతో చేసిన ప్రసాదాన్ని. ఇదంతా ఆనందం కదా! విభిన్నత్వం ఉంది. అది ఆనందం. కానీ అలా ఏకీకృతమైనటువంటి భక్తుల్లో లక్ష్యం ఒకటే కదా! కృష్ణునికి సంతృప్తి చెందించడం. అది ఏకత్వం. అంతేగాని మనమంతా కలిసిపోయి ఒక్కటిగా మారిపోయాము అని కాదు. ఒకే లక్ష్యంతోని ఆ విధంగా కలిసిపోయాం. మన లక్ష్యం ఏంటి? కృష్ణునికి సంతృప్తి పరచడం. అంతేగాని మనమంతా కృష్ణులో కలిసిపోయామని కాదు. మమైవాంశో జీవభూతి. మమైవాంశ జీవలోకే జీవభూతి సనాతన. సనాతన శాశ్వతమైనటువంటి వాడు. ఏదో ఒక సమయంలో అకస్మాత్తుగా వ్యక్తీకృతమయ్యాము అని కాదు. సనాతన శాశ్వతము. విభిన్న అంశాలము కృష్ణ యొక్క విభిన్న అంశము శాశ్వతంగా. సనాతన అంటే శాశ్వతమైనటువంటిది. కొంతకాలం పాటు ఉండి తర్వాత కలిసిపోదు కాదు. శాశ్వతంగా మనము విభిన్నాంశలము. దాని ఆరంభము సంకర్షణ. సంకర్షణ కారణతోయ సాయి. ఆ సంకర్షణుడు ఈ సృష్టికి ముందున్నటువంటి సంకర్షణ. కారణతోక సాయి. కారణ సముద్రం మీద పవళించి ఉన్నటువంటి కారణతో సాయి. ఆ తర్వాత యశైక నిశ్వసిత కళావతావలంబ. కారణ సముద్రం మీద పవళించి ఉన్నటువంటి శ్రీ మహావిష్ణు అతని నిశ్వాసము నుంచి నిశ్వాసాల నుంచి అనంత కోటి బ్రహ్మాండాలు వ్యక్తీకృతమవుతున్నాయి, అంతమవుతున్నాయి. నిశ్వాసం నుంచి వెలువడే బ్రహ్మాండాలు సృష్టికి మూలము. యశైకని స్వసిత కాల మవావతలం. ఆధ్యాత్మిక స్థితి, ఆధ్యాత్మిక జగత్తు నుంచి, ఆధ్యాత్మిక శక్తి నుంచి భౌతిక శక్తి ఉద్భవన జరుగుతుంది. సాంఖ్యతత్వంలో కపిలుని యొక్క సాంఖ్యతత్వంలో ఆధ్యాత్మిక శక్తి నుంచి భౌతిక శక్తి ఎలా ప్రకటితమవుతుందో వివరించబడింది.
సంకర్షణ రూపం పురుషం. ప్రతి చోట కూడా పురుష వ్యక్తి ఆనందాన్ని అనుభవించేవాడు కృష్ణుడు. పురుషం శాశ్వతం పురాణం. శాశ్వతం పురుషుడు. భగవంతుడైన కృష్ణుడు పురుష, భగవంతుడు పురుషుడు. వ్యక్తి నిరాకారుడు కాదు. అతని శక్తులు ప్రకృతి. ప్రకృతి పురుష. ఆధ్యాత్మిక జగత్తు. రా ప్రకృతి. ఈ భౌతిక జగత్తు అపరా ప్రకృతి. కానీ పురుషుడు ఎప్పుడు కూడా ఉన్నాడు. పురుషుడు ఎప్పుడు పురుషుడే, భగవంతుడు ఎప్పుడు భగవంతుడే. మనమంతా కూడా తటస్థ శక్తి, తటస్థ ప్రకృతి. మనం కూడా ప్రకృతిని. ఏకేలా ఈశ్వర కృష్ణ. ఒకే ఒక పురుషుడు, ఒకే ఒక ఈశ్వరుడు, అధిపతి కృష్ణుడు. ఏకలే ఈశ్వర కృష్ణ ఆరాసభ భృత్య. అన్ని కూడాను సేవకులే. కృష్ణుని యొక్క విస్తార రూపాలన్నీ కూడాను, అవతారాలన్నీ కూడాను, దేవతలు, మనము అందరూ కూడా కృష్ణుడి సేవకులే. మన గురించి ఏమిటి? కృష్ణుని యొక్క విస్తార రూపాలు, విష్ణుతత్వాలు కూడా కృష్ణుని సేవకులే. చూడండి, మొట్టమొదటి విస్తార రూపము బలరాముడు కృష్ణుడి సేవలు నిక్తమైనాడు. అనంతుడిగా విస్తరించి కృష్ణుడి సేవలు నిక్తమైనాడు. నువ్వు అత్యంత ఉన్నతమైనటువంటి వాడు. అందుకనే భగవద్గీతలో కృష్ణుడు ఏమని చెప్తున్నాడు? మత్త పరతరం నాణ్యాత్ కించింతిదస్తి ధనంజయ. మత్త పరతరం నాణ్యం. విష్ణువు కూడాను కృష్ణ సేవకుడు, శివుడు కూడాను, దేవతలు అందరూ కూడా. కృష్ణుడి కన్నా ఉన్నతులు ఎవ్వరూ లేరు. అసమోర్ధ్వ. అసమ అంటే తనతో సమానమైన వాళ్ళు ఇంకెవరూ లేరని. ఉన్నతులు కూడా ఎవరూ లేరు. అందరూ కూడా కృష్ణుని యొక్క ఆధీనంలో, కృష్ణ సేవలో నిక్తమైనాడు. అందుకని చైతన్య చరితామృతంలో చెప్పబడింది, ఏకలే ఈశ్వర కృష్ణ ఆరాసభృత్య యారే ఐచ నాచాయ సేతైచే కరే నృత్య. కృష్ణుడి యొక్క కృప వల్లనే మనం విభిన్నమైనటువంటి పాత్రని పోషిస్తున్నాం. అందరికీ కూడా అధిపతి ఎవరు? కృష్ణుడు. చాలా ముఖ్యమైన అంశం ఉంది. సంకర్షణుడికి కూడా మూలము కృష్ణుడు. సంకర్షణుని యొక్క మూలము పురుషావతారం. అక్కడి నుంచే ఉద్భవించినాడు మహావిష్ణు. మహావిష్ణు ఒక అవతారం. ఈ జగత్తులన్నింటికీ మూలము శ్రీ మహావిష్ణు. ఈ విధంగా మూల కారణం గురించి మనం అన్వేషించినట్టయితే అన్ని కారణాలకి కారణభూతుడు కృష్ణుడు. ఆ విశ్లేషణ మనకి కృష్ణుడిని దరిచేరడానికి క్రోధి చేస్తుంది. సర్వకారణ కారణం. అన్ని కారణాలకి కారణము కృష్ణుడు. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం.
అందుకనే కృష్ణుడి యొక్క అనుజ్ఞ ప్రకారంగా మనము కృష్ణ భక్తిని స్వీకరించినట్టయితే, కృష్ణుని శరణాగతి పొందినట్టయితే, మన అన్ని కర్తవ్యాలు నిర్వహించిన వాళ్ళమవుతాం. ఎందుకంటే అందరూ కూడా కృష్ణ యొక్క భక్తులు, కృష్ణ యొక్క సేవకులు మాత్రమే. అందరి అధిపతి అయిన కృష్ణుని మనం శరణాగతి పొందినట్టయితే, మిగిలిన వాళ్ళకి చేయవలసిన సేవలన్నీ కూడా పరిపూర్ణమైపోతాయి. ఏ ఇతరమైన సేవలు చేయక్కర్లేదు. ఇతరమైన సేవలు నిజానికి మనం చేయలేము. ఒక్కొక్క అవతారాన్ని ఆరాధించడం సాధ్యమా? అనంత కోటి అవతారాలు ఎన్నున్నాయో లెక్క కూడా తెలీదు మనకి. మరెలా ఆరాధిస్తాం? ఇలా రుణాన్ని తీర్చుకున్నాం. సూర్యుడి రుణం ఎలా తీర్చుకుంటాం? చంద్రుడి రుణం ఎలా తీర్చుకుంటాం? ఇంద్రుడి రుణం ఎలా తీర్చుకుంటాము? ఋషుల రుణం ఎలా తీర్చుకుంటాం? ఈ రుణాల నుంచి ముక్తి పొందగలిగేటువంటి రుణాల నుంచి ఎప్పుడు ముక్తులమవుతాము? కృష్ణుని శరణాగతి పొందినప్పుడు అన్ని రుణాల నుంచి ముక్తులమవుతాం. జగత్తంతా కూడా అందుకే నిర్దేశించబడింది. జాగ్రత్తగా గమనించండి. కృష్ణుడే అన్నింటికి మూలము. మనము కృష్ణుడిని త్యజించి భౌతిక జగత్తులోకి ప్రవేశించాం. కృష్ణుడి యొక్క ఆజ్ఞ ఏమిటి? కృష్ణ సేవలో ఉండాలని. మరి ఈ భౌతిక జగత్తులోకి రావడానికి కూడాను కృష్ణుని యొక్క శక్తులే కారణం. మనం ఇక్కడ జీవించడానికి, ఇక్కడ పోషించబడ్డానికి కూడా కృష్ణ శక్తులే కారణము. అందుకని వాటన్నిటికి రుణపడి ఉన్నాం. వాటన్నిటి రుణం తీర్చుకునే ఏకైక విధానం ఏంటి మళ్ళీ? కృష్ణుని శరణాగతి పొందడం మాత్రమే ఏకైక విధానం. అందుకని ఏమాత్రమైన పరిజ్ఞానాన్ని కలిగి విచక్షణ కలిగి ఉన్నప్పుడు తక్షణం మనం చేయవలసిన కార్యక్రమం ఏంటి? కృష్ణుని శరణాగతి పొందడం. ఒక విధంగా చెప్పాలంటే పరమనియంత చాలా స్పష్టమైనటువంటి, నిర్దిష్టమైనటువంటి పదజాలం వినియోగించబడేది. పరమనియంత కృష్ణుడు. ప్రేమను వ్యక్తీకరించేటువంటి పరమనియంత. అందుకని కృష్ణుడి యొక్క ఆధీనం నుంచి మనం బయటపడలేము. ప్రత్యక్ష లేక పరోక్ష ఆధీనంలో ఎప్పుడూ ఉంటాము. కానీ కృష్ణుని ప్రత్యక్ష ఆధీనంలో ఉన్నప్పుడు మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆనందము, అద్వితీయమైన ఆనందాన్ని అనుభూతి చెందుతాము. మనం సాయంత్రం భక్తిరసామృత సింధులో రూపగోస్వామి ప్రభుపాదుల వారు అభివర్ణించినటువంటి విభిన్నమైనటువంటి భావోద్వేగభరితమైనటువంటి ఆనందాన్ని ఎలా అనుభూతి చెందుతామో కృష్ణుడితో అభివర్ణించుకుంటున్నాం. అలా భిన్నత్వం ఉంది కృష్ణుడితో ఏర్పరచుకునే అనుబంధంలో. కానీ ఏకత్వం ఏంటి? కృష్ణ సేవకులుగా ఉండడం మాత్రమే ఏకత్వం. కృష్ణుని ఆనందం మాత్రమే అన్నింటిలో కూడా మిళితమైంది. కృష్ణ ప్రేమ మిళితమైంది. కృష్ణ ప్రేమ ఏకం. దాన్ని వ్యక్తీకరించే విధానము భిన్నం. ప్రేమించాలి అంటే ప్రేమించవలసిన 2 ఒక పదార్థం, ఒక వస్తువు ఉండాలి. ఆ విధంగా కృష్ణుడు మరియు జీవాత్మలు భౌతిక జగత్తు అంతా అవగతం చేసుకోవడానికి అవకాశం కల్పించింది. అన్నీ కూడా కృష్ణుని యొక్క సేవలో ఎలా నిక్తమై ఉన్నాయి. తద్వారా భిన్నత్వం ఎలా ప్రకటితమవుతుంది అనేటువంటిది వ్యక్తీకరించబడిందే సాంఖ్యశాస్త్రం. కపిలమునిచే ప్రబోధించబడినటువంటి సాంఖ్యశాస్త్రం మనకి విశదీకరిస్తుంది. కాబట్టి సాంఖ్యశాస్త్రాన్ని అవగతం చేసుకున్నప్పుడు వ్యక్తి చేసే పనేమిటి? కృష్ణుని శరణాగతి పొందుతాడు. భగవద్గీతలో కృష్ణుడు ఆదేశం కూడా అదే కదా! సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. దాన్ని ఎలా నిర్వర్తించాలి కలియుగంలో మనం ఉన్నటువంటి స్థానంలో? నిర్దిష్టమైన 4 నియమాల్ని పాటిస్తూ కృష్ణ చైతన్యాన్ని మన జీవితంలోకి స్వీకరించడం ద్వారా పరిపూర్ణత్వాన్ని సిద్ధించుకుంటాము. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. ఈ మహామంత్రాన్ని నిష్టగా జపించడము. 108 సార్లు జపిస్తే ఒక జపమాల అవుతుంది. కనీసంగా 16 జపమాలలు అనునిత్యము జపించాలి. కృష్ణుడికి నివేదించినటువంటి భోగాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. భక్తుల సాంగత్యంలో జీవనాన్ని కొనసాగిస్తూ నిత్యం భాగవత సేవ ప్రతిరోజు కూడా భగవద్గీత భాగవతాన్ని శ్రద్ధగా ఆలకించాలి, శ్రవణం చేయాలి. తద్వారా మనం పరిపూర్ణులం కాగలుగుతాము. ఇది మనము
సంగ్రహించవలసిన సారాంశం సాంఖ్య సిద్ధాంతాలు. ఈనాటి శ్లోకం యొక్క సారాంశము, ఈ అధ్యాయం యొక్క సారాంశం కూడా, వేదశాస్త్రాలన్నిటి సారాంశం కూడా ఇదే. కృష్ణుడిని శరణాగతి పొందడము, ఆ పొందే విధానం మనకి అతి సులభంగా స్వీకరించేటువంటి పద్ధతి మనకి ప్రబోధించబడింది. దాన్ని స్వీకరించినట్టయితే మనం పరిపూర్ణం కాగలుగుతాం. ఇక్కడ మనం పెద్ద మాత ప్రభుజీస్, ఎవరికి ఏమైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయమ్మా? లేకపోతే ఈనాటి కార్యక్రమాలను ఒకసారి పునరావృతం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 7:30 హిందీలో భగవద్గీత నుంచి చర్చిస్తాము. 10:30 నుంచి 11 వరకు జపయజ్ఞ కార్యక్రమం. 11 నుంచి శ్రీల ప్రభుపాద వారి గ్రంథాల నుంచి శ్రవణము, పఠనము, విశ్లేషణాత్మక అధ్యయనము ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ 5:30 నుంచి 6:30 వరకు మనము భక్తి రసామృత సింధు నుంచి చర్చిస్తాము. 6:30 నుంచి 7 వరకు జపయజ్ఞ కార్యక్రమంలో నిమగ్నమవుతాము. కాబట్టి భక్తులంతా కూడా ఈ కార్యక్రమంలో భాగస్థులై రోజంతా కూడా కృష్ణ చైతన్యంతో గడపవలసిందిగా విజ్ఞప్తి. ప్రేమతోని ఎవరు చెప్తారమ్మా? జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. నా మాట వినపడుతుందా అందరికీ? జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. సమవైత భక్త బృందికి జై. గ్రంథరా శ్రీమద్ భాగవతం కి జై. శ్రీల ప్రభుపాదికి జై. సమవైత భక్త బృందికి. జై. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ. శ్రీల ప్రభుపాద వారి గ్రంథాలను చర్చించే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడాను హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ హరే మాతాజీ. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ.